రెండు జేబుల్లో చేతులు పెట్టుకోకుండా పోవాలి, ఎందుకంటే రైడింగ్ చేయాలి కదా. నా కళ్ళతో చూడండి మామ, ఈ లేట్ అసలు వ్యూ అయితే అది. కన్యాకుమారికి అయితే వచ్చేసాం. మన K2K సిరీస్ లో ఇది డే 2. మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి ఇక రెడీ అయిపోయా. ఈ రోజు మదురైలో ఉన్నాము. ఇక్కడ నుంచి కన్యాకుమారికి అయితే స్టార్ట్ అయిపోదాం. నిన్న ఫుల్ వర్షం వచ్చింది, సో అందుకన్నట్టు గుడికి వెళ్ళేసి వచ్చి తిని పడుకున్నా. మార్నింగ్ లేచి ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయా. ఇక వెళ్తూ మాట్లాడుకుందాం. చెక్అవుట్ చేసేస్తున్నా. ఇదే మనము నిన్న రూమ్ అయితే బయలుదేరిపోయాం. సో ఇంకా కన్యాకుమారి వరకు ఆపేదేలే. సో ఇదే మధుర మీనాక్షి దేవి టెంపుల్ చూస్తున్నారు కదా ఫ్రంట్, అదే. అమ్మాయి మధురైల సందులు మాత్రం తిప్పులతో ఉన్నాయి. ఆ పక్కనకి వెళ్ళాలో ఏం తెలియదు. ఈ కాసేపు ట్రాఫిక్ దాటేసి ప్రశాంతంగా హైవేలో కొట్టేసుకుంటాం. అందువేళ ఎక్కడన్నా మంచి రెస్టారెంట్ కనిపిస్తే బ్రేక్ఫాస్ట్ చేయాలి. మెయిన్ రోడ్లకి అయితే వచ్చేసా, ఇక ఊపుకొని వెళ్ళిపోవడమే. సో ఇదైతే డే 2 వ్లాగ్. అంటే నిన్న మాత్రం ఫుల్ వర్షం, ఇప్పుడు కూడా చినుకులు పడుతూనే ఉన్నాయి. ఇంకేం చేయలేం కదా, వెళ్ళడం తప్ప. రైడ్ స్టాప్ చేసుకొని ఇక్కడ ఏం చేస్తావు చెప్పండి, చిన్నగా వెళ్ళిపోతే. ఇక్కడ వర్షం పడుతుంది కానీ గాలి మాత్రం చాలా హీట్ గాలి వస్తుంది. తమిళనాడులో ఎండలు ఎక్కువ అంటే ఏమో అనుకున్నా, ఇదేనేమో. 1.5 కిలోమీటర్స్ ఇట్లే పోవాలంటే. రాత్రి అయితే నిద్ర బాగుపట్టింది, బాగా అలసిపోయినాం కదా. సో మార్నింగ్ లేచి ఇంకా టిఫిన్ కూడా తినలే, లేట్ అయిపోయింది ఈరోజు. 4:30కి అలా బయలుదేరదాం అనుకున్నా, బట్ 7:30 అయింది. ఇంక ఇలా క్లైమేట్ కూడా వర్షం పడుతుంది, నార్మల్గానే ఉంది కదా అన్నట్టు ఇంకా నేను బయలుదేరిపోయా. ఎట్లున్నా బయలుదేరాల్సిందే, మనకు ఆప్షన్ లేనప్పుడు. సో ఫ్యూయల్కి అయితే వచ్చేసాం. ఫుల్ ట్యాంక్. సో ఎంత పడుతుందో చూసి. తెలుగు ట్రెండీ బాయ్స్ తెలుగు ఛానల్. ఫోన్పే బ్రో, ఫోన్పే. కన్యాకుమారి వచ్చి. యా థ్యాంక్ యూ. ఇక్కడ యూట్యూబ్ ఛానల్ అని అడిగి సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సో ఫ్యూయల్ అయితే 770 రూపీస్ది పట్టింది. నిన్న దగ్గర ఇక్కడే కదా చేయించింది, దగ్గరే. ఎక్కడ చేయించా నాకు గుర్తులేదు, NH44లో చేయించా అనుకుంటా ఐ థింక్. సో రాత్రి వారం గట్టిగానే పడినట్టుంది. సో అది ఫ్యూయల్ అయితే ఫుల్ ట్యాంక్ చేయించేసా. ఎందుకంటే ఫుల్ ట్యాంక్ లేకుండా టెన్షన్ ఉంటుంది, పెట్రోల్ ఎక్కడైపోతుందా అని. ఇప్పుడు ఆ టెన్షన్ పడే పని లేదు కదా, ప్రశాంతంగా ఇంకా వెళ్ళిపోవచ్చు. నిన్న వీడియోస్ అయితే ఎడిట్ చేసాకే కాలే, అంటే ఫుల్ క్లారిటీ లేక అవి సేవ్ అయ్యాకే టైం పడుతున్నాయి. సో ఇంకా నిద్ర అంటే అలసిపోయా కదా, ఫుల్గా పడుకొని పోయా. ఇప్పుడు పోయి కన్యాకుమారిలో రూమ్ తీసుకొని ఫస్ట్ అయితే అవన్నీ ఎడిటింగ్ చేసేసుకుంటా కూర్చొని. తర్వాత ఒకసారి బీచ్ వ్యూకి వెళ్ళేసి వస్తా, అండ్ ఈవినింగ్ ఒకసారి వెళ్తా, మార్నింగ్ ఒకసారి వెళ్ళి రిటర్న్ టు హోమ్ రైడ్ అయితే స్టార్ట్ చేసేస్తా. రిటర్న్ టు హోమ్ కాదు, అంటే హోమ్ అంత వేలో వస్తుంది కాబట్టి రెస్ట్ అక్కడ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ వెళ్ళిపోతా. అంటే ఎడిటింగ్ చాలా ఉంది. అంటే ఇంకా నిన్న వీడియో ఇప్పుడు షూట్ చేస్తున్న ఈ ప్రజెంట్ వీడియో ఇవన్నీ ఎడిటింగ్ చేసి పెట్టేసుకుంటే ఈరోజు ఒకటి రేపు ఒకటి రిలీజ్ చేసేసుకోవచ్చు. రేపు వీడియో మొన్నడు వస్తుంది. సో కామన్ కదా, ఇంకా తెలిసిందే మీకు. కూల్ క్లైమేట్ మాత్రం ఎందుకు చెమటలు పడుతున్నాయండి, ఐ థింక్ నా జాకెట్ వల్ల అనుకుంటా. సో గైస్ మనమైతే మదురై దాటేసి ఆల్మోస్ట్ 100 కిలోమీటర్స్ అయితే వచ్చేసాం. అక్కడే వ్లాగ్ చేద్దాం అనుకున్నా, బట్ ఒక ఇంపార్టెంట్ కాల్ వస్తే మాట్లాడుతూ ఉన్నా. సో ఇప్పుడైతే ఇంకా 160 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇంకా 160 కిలోమీటర్స్ వెళ్ళిపోతే మన కన్యాకుమారి అయితే వచ్చేస్తుంది. అక్కడికి వెళ్ళి రూమ్ అయితే బుక్ చేసుకుందాం. అండ్ ఇప్పటికైతే నేను 3 ఫుల్ ట్యాంక్స్ చేయించా. ఇదైతే 30 ఫుల్ ట్యాంక్ మదురైలో చేయించా. సో అది కూడా ప్రతి ఫుల్ ట్యాంక్కి, అంటే నేను ఫుల్ ట్యాంక్ అంటే ఫ్యూయల్ అయిపోయే వరకు లేదు, ఒక 2-3 పాయింట్స్ తగ్గితేనే చేయించుకుంటున్నా. అన్ని ఫుల్ ట్యాంకులు 700 వచ్చాయి. అది ఒక కామెడీ అనుకుంటే, ఇదేమో దీని మైలేజ్ పెరుగుతూ అదేదో 67కి పోయి 66కి వెళ్ళింది. అంటే పెరుగుతూనే ఉంది మైలేజ్, తగ్గట్లా. అంటే అది దాన్ని ఎంతవరకు నమ్మచ్చు నాకైతే తెలియదు, బట్ అయితే 66-67 వరకు వచ్చింది. సో అట్లా అంటే ఇంకా కామెడీ అనిపించింది నాకైతే. పెరుగుతూ ఉంది, తగ్గట్లే. సో ఇంకా 50 కిలోమీటర్స్ అయితే ఉంది. 57 అట్లా చూపిస్తుంది, 52 మినిట్స్ చూపిస్తుంది.
కన్యాకుమారి. సో వెళ్తుంటే మళ్ళీ ఇంకొక టోల్గేట్, ఆల్మోస్ట్ ఇది నా 10th టోల్గేట్ అనుకో. నాకు అర్థం కానిది ఏంటిదంటే ఇన్ని టోల్గేట్లు పెట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు అని చూస్తే కరెక్ట్ బోర్డు కూడా ఒకటి లేదు. అంటే ఎలా అంటే కన్యాకుమారి ఇన్ని కిలోమీటర్స్ ఉందని చాలా తక్కువ ఉన్నాయి, టోల్గేట్లు చూస్తే చాలా ఎక్కువ ఉన్నాయి. ఏంటిది ఇది, ఎన్ని టోల్గేట్లు కట్టించుకుంటారు మాతో? నాదేం కట్టించుకోను, నేను పక్క నుంచి వెళ్ళిపోవచ్చు కదా బైక్స్. బట్ పాపం కార్ వాళ్ళు కన్యాకుమారికి రావాలంటే ఆల్మోస్ట్ 10 టోల్గేట్లు కట్టాలి. సో అది పోలీసులు చూస్తారు కదా, ఇప్పుడే తీద్దాం అనుకుంటున్నా హెల్మెట్, చెవులు కొంచెం నొప్పిస్తున్నాయి. సో ఒకసారి తీసి మళ్ళీ పెట్టుకుందాం అనుకున్నాం. కానీ ఆడ పోలీసులు చూస్తేనే చేసే మూడు ఉత్సాహం అన్ని సర్వనాశనం అయిపోయాయి. హెల్మెట్ పెట్టుకొని వెళ్ళిపోవడమే, జై బాలయానాలు. ఇంకేమన్నా అంటే ముందర కొండలు ఉన్నాయి కానీ కనబడట్లా. సో అంతా మంచుతో కప్పబడిపోయినాయి. మీకు ఎలా కనిపిస్తుంది నాకు తెలియదు, వైడ్ యాంగిల్లో ఉంది. కానీ నాకైతే నా కళ్ళతో చూడండి మావా, ఈ లేట్ అసలు వ్యూ అయితే అది అంత వేలు అయితే మంచి మంచి వ్యూస్ ఉన్నాయి, మనం చూసే కొద్ది కనిపిస్తాయి. సో ఇంకా కన్యాకుమారికి ఎంటర్ కాకనే ఎన్ని వ్యూస్ కనిపిస్తున్నాయి అంటే ఒకసారి కన్యాకుమారిలోకి ఎంటర్ అయినాక ఆ బీచ్ ఎన్ని వ్యూస్ ఉంటాయి ఇచ్చి పడేద్దాం. ఇంతకుముందే రీల్స్ కొన్ని తీసా, రీల్స్ కోసము అండ్ మన వీడియో కోసము. ఇంకా అందరూ 30 కిలోమీటర్స్లో మనం కన్యాకుమారికి అయితే చేరుకుంటాం. అక్కడ ఇది కనిపించింది, ఈ గాలిమర్లు మన సైడ్ అయితే కొండల్లో అలా ఫిట్ చేస్తారు, కానీ ఇక్కడైతే ఊర్లోనే గాలిమర్లు ఫిక్స్ చేశారు. ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది. మామూలుగా కొండల దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళినప్పుడే ఆ గాలిమర్లను చూస్తే మింద పడుతుందేమో అని భయం అవుతుంది. అలాంటిది ఊర్లో అయితే అమ్మో, దాన్ని చూసినప్పుడు అంతా అది అనిపిస్తుంది, అది ఒకవేళ మింద పడితే అని దాని కింద ఉన్నప్పుడు. ఇంకా ఆల్మోస్ట్ 5 కిలోమీటర్స్ పోతే కన్యాకుమారి వచ్చేస్తుంది. హైవేలో పోవచ్చు, బట్ గూగుల్ మ్యాప్స్ ఏదో షార్ట్ కట్ చూపించింది. నేను కూడా లొకేషన్స్ బాగుంటాయి కదా అని వచ్చా, ఇదే ఆ షార్ట్ కట్ అయితే. ఇంకా 5 కిలోమీటర్స్ అంతే వెళ్ళిపోతే కన్యాకుమారిలోకి ఎంటర్ అయిపోతాం. షార్ట్ కట్ రూట్ కూడా బాగుంది, అంటే చుట్టూ చెట్లు, సో మధ్యలో రోడ్డు బాగుంది. ఇది నైసంద్రకి ఇలాంటి రోడ్డు నేను దాటడం ఇది 4th టైం అనుకుంటా ఇట్లా, అంటే మన కేటుకే రైట్లో. ఇంకా మంచి మంచి వ్యూస్ చూద్దాం, మంచి మంచి ప్లేసెస్ చూద్దాం, అలా వెళ్ళిపోవడమే. ఇంక అంతకన్నా ఏం చేయలేం. 2 జేబుల్లో చేతులు పెట్టుకోకుండా పోవాలి, ఎందుకంటే రైడింగ్ చేయాలి కదా. అంటే ఇప్పుడు హ్యాండిల్ పట్టుకోవాలంటే చేతులు ఉండాలి కదా, మరి అంతే. ఇంకా పోయి అట్లా కన్యాకుమారిలో వ్లాగ్ స్టార్ట్ చేస్తాం. కన్యాకుమారికి అయితే వచ్చేసాం. సో 800 కిలోమీటర్స్ దాటుకొని కన్యాకుమారికి వచ్చాం. కావాల్సినవన్నీ ఫొటోస్ తీసుకొని వీడియోస్ తీసుకొని నిదానంగా రేపు మార్నింగ్ అలా బయలుదేరదాం. సో గాయ్స్, కన్యాకుమారిలో రూమ్ అయితే తీసేసుకున్నా. ఇప్పుడు ఫ్రెష్ అయిపోయి బీచ్ దగ్గరికి వెళ్దాము. అంతకుముందే ఒక వీడియో ఉంది, దాన్ని ఎడిట్ చేసి తర్వాత బయటకు వెళ్తా.